మీదే. ఎవరిని బదలొద్దు. నా కొడుకుని చంపిన నా కొడుకుని బదలొద్దు. దొరికిన వాళ్ళను దొరికిన కేసేయండి. పారిపోతున్నాడు. పట్టుకోండిరా. ఇదిగో ఇది ఉంచు, మళ్ళీ రాత్రికి వస్తాం. తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చే, లేదా ఎవరికన్నా అమ్మాయి. కొన్ని రోజులు ఈ బాధలన్నా తప్పుతాయి. గౌరి తీసుకొచ్చింది ఎవరినో కాదు. ఈ విషయం ఎవరికి చెప్పద్దు. ఈ రోజు కూడా అది ఎక్కడ పెరుగుతుందో, ఎవరికి ఇచ్చిందో ఎవరికి తెలియదు. ఎక్కడ దాచారు? ఎక్కడ దాచారు దాన్ని? ఎక్కడ దాచారు? నువ్వు చెప్పవే. ఎక్కడ దాచవే దాన్ని? చెప్పు. నువ్వు చాలా గట్టుడిరా. ఆడికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. వాడెప్పుడు తోడే కోరుకుంటాడు. ఇప్పుడు ఏ తోడు లేకుండా వాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. ఇప్పుడు నాకు కొత్త భయం పట్టుకుంది. గౌరీ బతికి ఆడికి ఏమైనా అయితే అయోమయమే. ఆడు బతికుండి గౌరీకి ఏమైనా అయినా చేతులు కాళ్ళు ఆడట్లేదురా.
ఒకప్పుడు నువ్వు ఒక ఆడది నూతిలో పడింది, ఎవడో కాపాడినోడు లేడు, ఏమైపోయిందో తెలియదని చెప్పావు కదా. ఆమె పేరేంటి? అక్కమ్మ? ఇన్నాళ్ళు ఎందుకు నెగ్గలేకపోతున్నావు తెలుసా? భయం వల్ల. అంతా నేనే. పుట్టిన ప్రతి నా కొడుకు నాకు సేవ చేయడానికే పుట్టాడు. ఆడి పుట్టకి ఏదైనా అర్థం ఉందంటే ఈ అమ్మ అది ఇదే అనే బలుపుతో చేసిన తప్పులున్నాయి చూసావా? అదిగో దానివల్ల వచ్చిన భయం. ఇక్కడంతా కడుపులో కత్తులెట్టుకునే వాళ్ళకన్నా కళ్ళల్లో ఒత్తులెట్టుకునే వాళ్ళే ఎక్కువ. బతకాలనే కోరిక, ఎదగాలనే ఆశ. భగవంతుడు ఒక్కోళ్ళకి రాత రాస్తాడు, ఒక్కోళ్ళకి కోత కోస్తాడు. రాత నీకు రాశాడు, కోత ఆళ్ళకి బిగిల్చాడు. అయినా వాళ్ళు తగ్గలేదు, జెండా పెట్టారు. ఆ జెండా తెచ్చిన వాళ్ళు 1,00,00,000 సార్లు పుట్టేవాళ్ళు కాదు, 1,00,00,000 సార్లు చచ్చేవాళ్ళు కాదు, 1,00,00,000 పుట్టేవాళ్ళు. చూడు సత్యరంగయ్య, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తే చూడాలి. అది వాళ్ళ ఆత్మగౌరవంతో ఎత్తుంది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నావు అనుకుంటున్నావు? నీకు కూతురుందన్న విషయం తెలుసా? తను ఇక్కడే పెరుగుతుందన్న విషయం కూడా తెలుసా? ఆ జెండా పెట్టిన వాళ్ళే పెంచారని తెలుసా? మరి వాళ్ళ ముందు నువ్వు తలదించుకుని తిరుగుతావో తలెత్తుకుని తిరుగుతావో ఆలోచించుకో. మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నావు, పైకి చెప్పలేకపోతున్నావు. ఏదో గట్టిగా నలుగుతానే ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నాన్న వచ్చేస్తాడు. దాచుకున్న విషయాన్ని గొంతు దగ్గర పెట్టి చంపేస్తా. ఒకప్పుడు జరిగిన దానికే తలకిందులో కూర్చుంటే ఇప్పుడు దాన్ని జనాల్లో పెట్టి నన్ను ఈగలోకి లాగేద్దామన్నా. ఎక్కడ పెరుగుతుంది అది? ఆ పార్టీయోడు మీ జనాల మధ్య పెరిగిందని చెప్పాడు. ఏ జనాల మధ్య పెరిగింది అది? 10కి పర్రకి సిగ్గు ఎగ్గు లేకుండా నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర పెరిగిందా? నేను ఇలా కాదే, పుట్టుకు నుంచి పుట్టుకి సంక్రం చేసి వదిలేద్దయ్యావు. శేలాలు పోగొట్టుకుని కూడా ఎలా తిరుగుతారో చూస్తా.